గాయ్స్ మనకు మంత్ స్టార్టింగ్ వచ్చింది అండ్ ఎలాగో ఈ మంత్లో వరలక్ష్మి ఉంది కదా అని చెప్పేసి గ్రాసరీస్ పర్చేస్ చేయాలని చెప్పేసి మా హస్బెండ్ని మార్నింగ్ నుండి అడిగాను అనమాట. వెళ్దామని. మా హస్బెండ్ ఏమో వెళ్దాంలే సండేనేగా అన్నారు. మనం చెప్తే వినరండి వీళ్ళు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే కానీ చూసారా ఎంతమంది జనాలు ఉన్నారో సండే, అందులోని ఫెస్టివల్ ఎలా ఉంటారు. మార్నింగ్ వచ్చింటే సరిపోయేదిగా. ఇక్కడ లోపలికి వెళ్తే జనాలు అస్సలు మాకైతే ఎలా అనిపించిందంటే డీమార్ట్కి వచ్చామా లేకపోతే నేను జాతరకు వచ్చామా అన్నట్టు ఫీలింగ్ ఉండే. లిటరలీ మాకైతే ఒక్కొక్క ఐటెం పర్చేస్ చేయడానికి మోర్ దాన్ 15 మినిట్స్ పట్టిండే. ఇంక ఇలా కాదులే అని చెప్పేసి ఇంక ఎమర్జెన్సీ నీడ్ ఏవేవి ఉన్నాయో ఫెస్టివల్కి అవి మాత్రం కొన్ని పర్చేస్ చేసుకొని తొందరగా వచ్చేసాం అనమాట. లోపల ఉంటే ఫుల్ హెడేక్ వచ్చేస్తుండే. అండ్ ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ పిజ్జా ఉండే. సో ఇప్పుడు మనం డిమార్ట్లో ట్రై చేయలేదు కదా, ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చామన్నమాట. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. టేస్ట్ చాలా అంటే చాలా టేస్టీగా ఉండే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఈ పిజ్జానే కాదు, మీరు ఒకసారి పాప్కార్న్ క్యూ చూసారంటే ఇంకా షాక్ అవుతారు. చూసారా ఎంతమంది ఉన్నారు అసలు. అండ్ నెక్స్ట్ ఇవన్నీ తీసుకోవడం ఒక టాస్క్ అయితే ఇంటికి వచ్చాక ఎక్కడ ఆర్గనైజ్ చేసుకోవడం ఇంకా పెద్ద టాస్క్ అనమాట. సో నేనైతే ఏం చేశాను, ఫస్ట్ వాష్రూమ్ ఐటమ్స్ సపరేట్ అండ్ కిచెన్ ఐటమ్స్ సపరేట్ అండ్ ఫ్రిడ్జ్ ఐటమ్స్ సపరేట్ ఇలా డివైడ్ చేసేసుకుంటా. ఇలా డివైడ్ చేసుకోవడం వల్ల మనకు కొంచెం ఈజీ అవుతుంది అనమాట ఆర్గనైజ్ చేసుకోవడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. డూ సబ్స్క్రైబ్.